ईशायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे। अतुलितबलधामं हेमाशैलावदेहम् धनुजवनकुशानां ज्ञानिनाम् अग्रगण्यं सकलगुणनिधानां वानरानाधीशं रघुपतिप्रियभक्तं बतात्मजं नमामि। रघुपतिप्रियभक्तं बातजातं नमामि। सर्वप्रथममुगा परम पूज्यु प्रातः स्मरणीय परमाराध्य जगद्वंदनीयुलु एसकेसीएम गोसेवाश्रम संस्थापक आचार्य मध्य गुरुदेव गुरुकृपामूर्ति विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद्भक्ति सौध केशव गोस्वामी महाराज वाరి దివ్యపాదములు ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా వీక్ష ప్రార్థన కోరుతున్నాను। తదుపరి పరమ గురుదేవ నిత్యలాభ విష్ణుపాద్ परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद् जगद्गुरु भक्ति भैरव पुरी गोस्वामी महाराज वाరి దివ్యపాదములు ఇదాస్ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా వీక్ష ప్రార్థన కోరుతున్నాను। రూపాను గురువర్గలు ఆచార్యులకు దివ్యపాదములు ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపా వీక్ష ప్రార్థన కోరుతున్నాను। భగవత్ కథా పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ अखिल गुणगणनिधि करुणासागर भक्तवत्सल कल्पतरु दयासागर श्री हरि तालुका महति कृपा भगवत सन्निधिలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్ట ఫలం సత్సంగం లభిస్తుంది। ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూకా మహతి 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 కృప। సీతాదేవి దుఃఖంతో భగవంతుడి తాలూకా నామాన్ని గుణాన్ని రూపాన్ని ధ్యానం చేస్తూ చూసి ఆంజనేయ స్వామి చాలా సంతోషించారు। మరి ఏం చూస్తున్నారు? తన నయనము తన ఒక పాదం వైపు నిజ పద నయన దియమానా రామ పద కమలలీనా। స్వయంగా తన పాదం దగ్గరికి తన కళ్ళు వెళ్ళి చూస్తున్నారు। మరి మనసేమో భగవంతుల పాద పద్మాలు। దాని అర్థం ఏంటి? మన నడవడిక ఏ విధానంగానూ ఉండాలి। మనసు నిత్యం నిరంతరంగాను మన నడవడికను మనం చూడాలి, కానీ ఇతరుల నడవడికను చూడకూడదు మనం। సీతాదేవి ఆ విధానంగా ఉంటూ, అంటే సీతాదేవి అంటే ఆంజనేయ స్వామి అంటే ఎవరు? గురు, గురువుకు ప్రతీకం। సో గురువు భక్తిని ఎలా చూడాలి? గురు చక్షు నుంచి మనం చూడాలి భక్తిదేవికి। సో అప్పుడు భక్తిదేవి మనకి కనబడతారు। ఎలాగా? ఈ ప్రకారంగా ఆచరణంతో। ఆ సమయంలో రావణాసుడు రావడం, రావణాసుడు వాళ్ళు అనేక స్త్రీల్ని మండోదరితో సహా అనేక స్త్రీల్ని తీసుకొచ్చి ప్రయత్నిస్తున్నారు। కానీ సీతాదేవి గడ్డి పరుకతో పోల్చేది। నీ బలము, నీ బుద్ధి, నీ జ్ఞానము, నీ శక్తి, నీ వైభవము తుచ్చము, గడ్డి పరుగుతో సమానం। ఇప్పుడుకొచ్చి చెప్తున్నారు, असमन समुझु कहति जानकी खल सुधि नहीं रघुवीर बानकी। शठ सुने हरि आने ही मोही अधम निर्लज लाज नहीं तोही।
రామ్ సియా రామ్ రామ సియా రామ్. జానకి చెప్తున్నారు, రఘువీర్ తలొక బాణం తలకు సంగతి నీకు తెలియదు, నువ్వు ఎప్పుడు రుచి చూడలేదు. రఘుపతి తలక బాణం ఎటువంటిగా ఉంటుంది, నువ్వు తన రుచి తెలియదు కాబట్టి నువ్వు విధానంగా అవుతున్నావు. ఎక్కడ చూసారా లైట్ పురుగు ఉంటుంది, చూసారా లైట్ జుగును అంటారు దానికి. ఆ పురుగుకి జుగును అంటే లైట్తోని ఆసక్తి అవుతుంది. ఆ జుగునుకు చూసేసి ఎప్పుడు పద్మ పువ్వు వికసించు అవ్వదు, చంద్రుడికి చూసేసి వికసం అవుతారు పద్మ పువ్వు. నువ్వు జుగును లాంటివి. రామచంద్రమూర్తి చంద్రుడు. మరి ఏమంటారు ఇంకోటి, భాను, సూర్యుడితో సమానం రామచంద్రమూర్తి. తను వచ్చినప్పుడు తన తలొక ధనుర్బాణం తలొక రుచి నువ్వు చూడాలి. నువ్వు తట్టుకోలేవు, నీ శక్తి నీ వైభవం నువ్వు చూపిస్తున్నావే అని చెప్పి. అనేక దేవతలు అందరూ భయపడి, బ్రహ్మాది దేవతలు, ఇంద్రాది దేవతలు, బృహస్పతి అందరూ భయపడి రావణాసుడికి వణికిపోతున్నారు. సీతాదేవి ఏమంటున్నారు, నువ్వు పురుగువి, పురుగువి నువ్వు రామచంద్రమూర్తి వస్తారు, సూర్య సమానంగా వస్తారు, నీకు దహిస్తారు. చూడండి, భక్తి దేవతల యొక్క ధైర్యము శక్తి, ఎవరిలోని భక్తి ఉంటుందో, ధైర్యం ఉంటుందో, శక్తి ఉంటుందో ఎవరికి భయపడరు. ఎక్కడైతే భయం ఉన్నదో అక్కడ భక్తి లేదు అని. అమ్మో నా వ్యాపారం ఏమవుతుందో, నా సంసారం ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో, ఫ్యూచర్ ఏంటో, నేను గుడికి వచ్చేసానంటే రేపొద్దు నా ఆరోగ్యం పాడైపోతుంది, ఎవరు నాకు చూస్తారో లేదో, వయసు ఉన్నవారికి పర్లేదు, ముసలైపోతే ఏం చూస్తాం, ఎవరు ఉంటారు, మన పిల్లలు ఉండరు, భార్య ఉండరు, ఒంటరిగా ఎవరు చూస్తారు మనకి. ఇలాగ బోల్డ్ మంది సందేహాలు. ఈ సందేహం ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు భక్తి లేదు. భక్తి రాజ్యంలోని క్వైట్ ఆపోజిట్. సంసారంలోని ముసలైతే వాళ్ళ సన్మానం పోతుంది, వాళ్ళకి ఎవరు పట్టించుకోరు. భక్తి రాజ్యంలో ముసలైతే ఉంటే వాళ్ళకి సన్మానం పెరుగుతుంటుంది, వాళ్ళకి అందరూ పట్టించుకుంటుంటారు. అరే మహారాజ్, భక్తులు, సన్యాసి, సీనియర్ మోస్ట్ బ్రహ్మచారి, వాళ్ళకి సేవించాలి. ఇప్పుడు తగ్గిపోయింది. పరమ గురుదేవుడు ఉన్నప్పుడైతే బృందావనంలోని కొన్ని బ్రహ్మచారులకు పంపించేవారు, వేరే మఠానికి వెళ్ళండి, ఏం చేయాలి మహారాజ్? వెళ్తే అక్కడ ఎవరైనా వృద్ధాలు ఉన్నారనుకోండి, సన్యాసులు, బ్రహ్మచారులు, సన్యాసులు ఎవరు ఉన్నారండి, వాళ్ళ బట్టలు గట్ట ఉతికేసారండి. వాళ్ళ తలకు బట్టలు, వాళ్ళ తరకు టాయిలెట్ బాత్రూమ్స్ వాళ్ళు క్లీన్ చేసుకోలేకపోతున్నారంటే మీరు అన్నీ చేసుకోండి. బృందావనంలోని అలా పంపించారు బ్రహ్మచారులకి. మఠంకి వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి, బాబా మీ బట్టలు ఏమైనా ఉన్నాయా, ఇవాళ ఉతికేస్తాను అని బ్రహ్మచారులు వెళ్ళి ఉతికేసి నీట్గా ఆరేసి వచ్చేసేవారు. పరమ గురు దగ్గరికి వెళ్ళి మహారాజ్, గురుగారు మేము పలానా మఠంకి వెళ్ళాం, పలానా ప్రభు ఉన్నారు, ఆ ప్రభు లేకపోతే ఆ మహారాజు గారు ఉన్నారు, వాళ్ళ తాలూకా బట్టలు ఉతికేసి వచ్చాం. ప్రభుపాదులు హ్యాపీ ఫీల్ అయిపోయాడు. గురుగారు హ్యాపీ ఫీల్ అయిపోయాడు. వెరీ గుడ్. ఆ బ్రహ్మచారి పైన చాలా హ్యాపీ ఫీల్. 16 మాలు చేశానని కాదు, పదహారు మాలు చేసాము అని కాదు, సేవ, భక్తులకి సేవ చేసామా అంటే గురుగారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. అది అనుగ్రహం. అరే ఇల్లు వాకిలు విడిచిపెట్టాం, మేము నామం చేయాలి, లేకపోతే భగవన్ సేవ చేయాలి, ఇలాగా వీళ్ళ బట్టలు ఉతుకమంటున్నారు, వాళ్ళ బట్టలు ఉతుకమంటున్నారు, వాళ్ళ టాయిలెట్ బాత్రూమ్ క్లీన్ చేయమంటున్నారు. ఈ సాధన భక్తులు తల్లొక అనుగ్రహం వస్తేక భక్తి పెరుగుతుంది. భగవంతుడికి సేవిస్తే భగవంతుడు ఎంత అనుగ్రహం చేస్తారో, భగవంతుడికి భక్తుల్ని సేవిస్తే వాళ్ళు త్వరగా అనుగ్రహం చేస్తారు. అహం భక్తాధీనం,
భగవంతుడు స్వయంగా ప్రయత్నిస్తాడు, నేను నా భక్తులకు సేవిస్తాను. ఎప్పుడు నాకు అవకాశం వస్తుంది నేను భక్తులకు సేవించడానికి, నాకుతో సదాసర్వదా భక్తులు సేవిస్తూనే ఉంటాడు. నాకు అవకాశం రావాలి. రామచంద్ర జ్వరం అయిందిగా, ఇప్పుడు వస్తుంది ఇప్పుడు జగన్నాథ స్వామికి జ్వరం అయిపోతుంది లీలా. ఆ భక్తులు జగన్నాథ స్వామికి తలొక ప్రారంభం తీసుకుంటారు. జగన్నాథ స్వామి ఒక భక్తులగా ప్రారంభం తీసుకుంటారు. ఇంకా 15 రోజులు జ్వరంతో కష్టం పడాల్సి వస్తుంది ఆ భక్తులు. ఆ భక్తులు తట్టుకోలేరు మరి. అయితే ఏం చేశారు, భగవంతుడే స్వయంగా ఆ దుఃఖాన్ని ఆ జ్వరాన్ని తనపైనే వేసుకున్నారు. ఆ జ్వరం నేను తీసుకుంటాను అని. చూడండి భక్తులు అంటే ఎంత భగవంతుడికి ఇష్టం. అటువంటి భక్తులకి మనం సేవిస్తే భగవంతుడు అతి ప్రసన్నం అవుతారు. పరమ గురుదేవతలు ఫిలాసఫీ ఇలాగా ఉండేది. ఈ సీతాదేవి ఇలా చెప్పడంతో రావణాసుడు తట్టుకోలేపారు. చెప్తున్నారేంటి మరి, విను దశానన, నువ్వు 10 తలకాయలతో విను. 1 కాదు 2 కాదు, నీ 10 తలకాయలుగా. 10 తలకాయలతో నువ్వు బుద్ధితో విను. రామచంద్రమూర్తి ఖచ్చితంగా వస్తారు, నీకు సమాధానం చెప్తారు అని చెప్పడంతో ఆపోహి సుని ఖద్యత సమరామహి భాను సమానా పురుష వచన సుని కాడి అసిబెల అతిఖ్యాశాన సీతాతే మమ కృత అపమాన. సీత ఈ ప్రకారంగా అవమానం చేయడంతో కటిదహు తవ శిరకట నికృపాన నహితో సపది మాను మమ భాని సుముఖి హతితో జీవనహాని శ్యామ శరజ దాస సమ సుందర ప్రభు భుజ కరి కర సమదం దశ సుందారు. చంద్రహాస్ అని ఒక ఖడ్గం ఎప్పుడు కంసుడు రావణాసుడు ఎప్పుడు తను నడుం దగ్గర ఉంచుకుంటారు ఈ చంద్రహాస్ ఖడ్గం. ఈ చంద్రహాస్ ఖడ్గం ఎవరిచ్చారు? మహాదేవులు వరంతో ఇచ్చారు. ఈ చంద్రహాస్ ఖడ్గం ఎప్పుడు నిరర్థకం అవ్వదు. ఎత్తుతే ఖచ్చితంగా ఇది నిరర్థకం అవ్వదు. సో అటువంటి అస్త్రం ఎత్తి సీతాదేవికి శిరఛేదనం చేద్దామని తీసేశారు. కోపం తట్టుకోలేపారు రావణాసుడు కోపాన్ని. సీతాదేవి శిరఛేదనం చేద్దాం అనుకున్నారు. ఇది చూసి మండోదరి పరిగెట్టి వచ్చి రావణాసుడు తలగా చేయి పట్టేసుకున్నారు. ఏం చేస్తున్నారు? ఒక అబల అంటే స్త్రీయే. ఆ స్త్రీకి ఎవరు లేరు ప్రస్తుతం. ఇప్పుడు భర్త లేరు, పిల్లలు లేరు, తను ఒక్కలే ఉన్నారు, బలహీనంగా ఉన్నారు. అటువంటి అబలా స్త్రీ పైన మీరు అత్యాచారం చేస్తున్నారా? సంహరిస్తారు. మీ కీర్తి, మీ యశస్వి, మీ ధనం, ఐశ్వర్యం అన్నీ పోతుంది. మీరు దయచేసేసి సీతాదేవికి ఏ ప్రకారం హాని చేయకండి అని చేయి పట్టేశారట మండోదరి ఈ ఒక్క చిన్న పని గురించే రాముడు తలగా భక్తి పొందేస్తారు. తన చిన్న ఇదొక్క సాయంతో సీతాదేవికి రక్షించారు. మండోదరి ఎందుకు రక్షించారు? అసలు చంపడానికి సాయం చేయవలసింది. దేనికి? సీతాదేవి ఒకవేళ ఒప్పుకుంటే మండోదరితో సహా అనేక రాణిలు దాసీలు అయిపోతారు. పాదం సేవ చేయాలి సీతాదేవికి. సౌతిని అంటారు. సౌతిని అంటే ఏంటి? ఒక భార్య ఇంకో భార్య ఉంది, సవతి అవుతారు. సవతికితో ఎప్పుడు చంపాలో లేకపోతే హాని చేయాలనిపిస్తుంటుంది. కానీ సీతాదేవికి ఎందుకు రక్షించారు మండోదరి? నా పటరాణి పదవి పోతుంది. మండోదరి తెల్లగా రాణి, పటరాణి, అన్నిటికంటే శ్రేష్టమైన రాణి మండోదరి.
తనకు పదవి పోతుంది, సీతాదేవి వస్తుంది ఆ ప్లేస్లో అని మండోదరి ఈ యొక్క చిన్న ధర్మము గురించి భగవంతుడికి అనుగ్రహం పొందేశారు. చిన్న ధర్మం స్వల్పో అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనం చిన్న ధర్మం ఒకవేళ పాటించేసామనుకోండి భగవంతుడు ప్రసన్నం అయిపోతారు. భగవంతుడు ఏ దానికి ప్రసన్నం అవుతారని చెప్పి మనకి ఇప్పుడు చెప్పలేం. తనకి ఏదో ఒక క్లూ కావాలి, ఏదో ఒక లుసుకు ఉండాలి, ఇతను చేశారు నేను ప్రసన్నం అయిపోతానని చెప్పేసి మండోదరికి తనకు పాద పద్మతలకు అనురాగం ఇచ్చేసారు. ఈ ఒక్క చిన్న పని గురించి ఇంప్రెస్ అయిపోయారు మండోదరి పైన. విధానంగా నువ్వు ఆపేసి అప్పుడు ఏం చెప్తున్నారు, సునత బచన పుని మారన ధావా మయతనయ కహి నీతి బుझावा कहेसी सकल निशिचरि न बलोई सीतय बधु विधि त्रास हो जाय मास दिवस महु कहा न माना तो में मारी विकारी पुनाना రామ సియా రామ రామ సియా. వినండి, అందరూ నిశచరులు, అక్కడ ఉన్న నిశచరులు అందరినీ పిలుస్తున్నారు, ప్రహరీ ఇస్తున్నారుగా, కాపలా ఉన్నారు. నిశచరులు అందరికీ చెప్తున్నారు, ఒక నెల సమయం ఇస్తున్నాను. మాసిక దివసమహు కహానో మాన, నా చెప్పినట్టుగా సీతాదేవి మాట వినపోతే నెల రోజుల సమయం ఇస్తున్నాను. ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో నిశచరులు అంటే ఎవరు? రాక్షసులు. సీత సహా ఈ రాక్షసులందరికీ నేను సంహరించేస్తాను అని ఆ ఖడ్గం తీసుకొని పెద్ద కళ్ళుతోని కాలు భూమికి తొక్కి, ఇంకా బీపీ రేజ్ అయిపోయింది అతనికి. ఇంకా కోపము, క్రోధము, ఒక నెల సమయం. ఒకవేళ నేను చెప్పింది ఒప్పుకోకపోతే ఇక్కడ ఉన్ని సీతతో సహా అందరూ నిశచరులు, నిశచరులు వినండి, సామ దామ భయ దండ ఏ ప్రకారమైన సీతాదేవికి ఒప్పించాలని మీరు ఒకవేళ ఒప్పుకోకపోతే 4 రోజుల్లోని మీ అందరికీ నేను సీతా సహా శిరఛేదనం చేస్తానని చెప్పేసి రావణాసుడు వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అవమానం పడి సీతాదేవి తలకు అవమానం గడ్డిపరక అని చెప్పేసారు, పురుగుతో సమానం అని చెప్పేసి ఇంద్రాది దేవతలందరూ వణికిపోతున్నారు రావణాసుని చూస్తే. సీతాదేవి అంటారు, నువ్వు పురుగుతో సమానం, నువ్వు గడ్డి పరగతో సమానం, నీ ఐశ్వర్యం, నీ శక్తి, నీ బుద్ధి, నీ వైభవం ఎవరు తట్టుకుంటారు? అది కూడా నీకు ఎవరు ఒక స్త్రీ అవమానిస్తే తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సీతాదేవి అప్పుడు భవన గయో దశకందర ఇహా పిపాసిని బృంద సీత హి త్రాసో దేఖ వహి ధోరి హి రూప బహుమంద. అనేక దుఃఖంతో విలాపం చేస్తున్నారు సీతాదేవి. మండోదరి మీరు ఎందుకు ఆపేరు? నాకు ఆ చంద్రహాస ఖడ్గంతో రావణాసుడి తాలూకా చేతి నుంచి నేను చంపేస్తేగా బాగుంది. నేను రామచంద్ర తాలూకా విరోహాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. మరి నేను రామచంద్రుడికి స్వయంగా భగవంతుడు బంగారమైన భగవంతుడిని విడిచిపెట్టేసి బంగారమైన లేడీని కావాలనుకున్నాను. అప్పుడే నేను సంహరించవలసింది. ఎంత అవమానం పడి నేను కారణం ఏంటంటే నేను రాముడికి విడిచిపెట్టేశాను కాబట్టి నాకు ఇదే తగిన శాస్తి అని సీతాదేవి అనుకుంటున్నారు. ఆ సమయంలోని ఎవరు వచ్చారు? ఇది ఇంకా ప్రాతः సమయం, ఇది ప్రాతः సమయం అయింది. ఇంకా బ్రహ్మముహూర్తంలో కలిశారు అక్కడ. ఎవరికి? విభీషణుడికి. ఇక్కడికి వచ్చారు. పొద్దున్న ఇంకా అవుతుంది, సూర్యోదయం ఇంకా అవ్వలేదు. ఆ సమయంలోనే సీతాదేవి తలకు ఈ ప్రకారంగా ఉన్నారు. త్రిజటా నామ రాక్షసి ఏకా రామచరణ రతి నిపుణ వివేక सवही बोली सुना ऐसी सपना सीतो ही से करो सी ही तो अपना. త్రిజట వచ్చారు. త్రిజట అంటే ఎవరు? ఎలాగ చెల్లయ్యారు? మర్చిపోయారు అందరూ?
విభీషణుడి తాలూకా చెల్లి తల్లి మాయా, కైక్సి, ఇంకెవరు? సుభిక్ష తాలూకా కొడుకు కూతురు. సుభిక్ష తాలూకా విభీషణుడు, మరి త్రిజట. మరి వాళ్ళ తండ్రి పేరు ఎవరు? విశ్వస్రవతోని ఈ కైక్సి, సుభిక్ష, మాయా. సుభితగాను విభీషణుడి తాలూకా చెల్లెలు త్రిజట. ఈ త్రిజట వచ్చి ఇది రాక్షసి అని చెప్తున్నారు. త్రిజట నామ రాక్షసి ఏక చరణ రతి. రామచరణంతోనే ఎక్కువ రతి ఉండేది. భక్తులు కావాలన్నారుగా, రాముడి తలకు అనురాగం కావాలన్నారు విభీషణుడు, మరి త్రిజట. రాముడి తలక పాదపదను అనురాగం ఉన్నది. ఏమంటున్నారంటే సోబహి బోలి సున ఏసి సపన. అతనికి ఒక స్వప్నం వచ్చిందట త్రిజటకి. అప్పుడే చాలామంది అంటారు పొద్దున్నే కళలు వస్తే అది నిజం అవుతుంది అని. ఎప్పుడైతే కళ కన్నారో వెంటనే త్రిజట ఇంకా స్నానవానలు ఏం కాకుండా వచ్చేసారు సీతాదేవికి చెప్పడానికి. ఏం కళ అది? కళ అనేది ఒక విజ్ఞానం ఏంటి, స్వప్న విజ్ఞానం కూడా ఉన్నది. కళ అనేది నిజమే, కళ అనేది కొంతవరకు నిజం. బ్రహ్మముహూర్తిలో వచ్చే కళలు కూడా సత్యం. మనం చనిపోయిన కళ కన్నాం అనుకోండి మంచిది, లేకపోతే మన ఇంట్లో చనిపోయిన కళ కన్నాం అనుకోండి మంచిది. ఎందుకంటే వాళ్ళ తనకు అమంగళం పోయింది. అమంగళం చనిపోవాల్సింది కళలో పోయింది. ఈ విధానంగా కూడా పోతుంది. స్వప్న విజ్ఞానం అనేది ఉన్నది. మరి ఎవరైతే చనిపోయిన వాళ్ళు మన కళ్ళలోకి వచ్చారనుకోండి అది అమంగళం. చనిపోయిన వాళ్ళు కళ్ళలోకి వచ్చి ఏడుచుకుంటూ లేకపోతే ఏదో చెప్పుకుంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అంటే వాళ్ళు బాధలో ఉన్నారు, నరకంలో ఉన్నారు. మనకి ఎప్పుడు చనిపోయిన వాళ్ళు వస్తుంటారు. సో ఇది అమంగళం. లేకపోతే నూనె రాసుకుని ఎవరైనా కనబడారనుకోండి, దక్షిణ దిశానికి వెళ్ళినట్టుగా ఎవరైనా కనబడారనుకోండి, విధానంగాను అయితే అమంగళం. మరి మహాత్ములు, సాధువులు, గురు, వైష్ణవులు ఒకరి కళ్ళలోకి వచ్చారనుకోండి జైలుకి వెళ్తాం. అదే. సో ఈ ప్రకారంగాను ఎవరైనా మహాత్ములు, వైష్ణవులు ఒకరి కళ్ళలోకి వచ్చారనుకోండి శుభదాయకం, అతి శుభదాయకం. గురు, వైష్ణవులు, సాధువులు, మహాత్ములు వచ్చారనుకోండి కళ్ళలోకి, ఆ రోజు మంగళప్రదం. సో సాధువులు భగవంతుడు కళ్ళలోకి, మహాత్ములు కళ్ళలోకి వచ్చారనుకోండి, ఇవన్నీ వైష్ణవరాజులని అతి శుభ సంకేతాలు. స్వప్నం అనేది ఒక ఉన్నది. చాలామంది స్వప్నంలో అంటే కేవలం కామక్రోధం, లోభ, మదమత్సరాలే వస్తాయి. కానీ హరినామం చేసే వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళకి శుభప్రదమైన స్వప్నమే వస్తుంది. స్వప్న దోషం అన్నారు దీనికి. కానీ స్వప్నం ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో వస్తుందో, పొద్దున్న వస్తుందో ఖచ్చితంగా అది మంచి కళే వస్తుంది. సో ఈ ప్రకారంగా స్వప్నం ఒకటి అంటే కళ ఒకటి కన్నారట. ఎవరు? త్రిజట. అది చెప్పడానికి రావణాసుడు ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు త్రిజట వచ్చారు స్వప్నం చెప్పడానికి. ఏంటి ఆ స్వప్నం? స్వప్న బానర లంకాజారి. స్వప్నంలోని బానరులు అందరట లంకాని చుట్టుముట్టేశారు. ఏ సీత, నువ్వు భయపడక, నేను ఒక మంచి కల కన్నాను. ఏంటి? లేదు, బానరులు అందరూ వచ్చేసి ఈ లంకాన్ని చుట్టుముట్టేశారట. మరి అంటారు జాతు ధాన సెన శోభో మారి. అందరూ ఈ నిశచరులు అందరికీ చిరకు బాధారట. మరి అంటారు ఖర ఆరూఢ నగన దశ సీసా మూఢిత శిర ఖండిత భుజశీష. ఖర అంటే గాడిద, ఖర ఆరూఢ దశశీష. దశశీష అంటే దశముఖ, శీర్ష
గాడిద మీద కూర్చోటి ఇంకా నగన భషణ అంటే బట్టలు లేకుండాను గాడిద మీద రావణాసుడు కూర్చున్నట్టుగా నాకు కళ వచ్చింది. చూడండి ఇటువంటి కళ వచ్చింది. మూఢిత శిర, మరి గుండె గీసేసి ఉన్నారు. ముందు ఇదే పెద్ద పనిష్మెంట్. గుండె గీసేసి గాడిద మీద కూర్చోబెట్టి వస్త్రహీనమై ఊరేగించారనుకోండి, పెద్ద పనిష్మెంట్ ఇదే. ఆ సమయంలో ఈ ప్రకారం నాకు కనబడ్డారు. మరి బాణరులు అందరూ మొత్తం చుట్టుముట్టేసి అందరికీ నిశాచరులు అందరికీ కొడుతున్నారు. మరి ఏమంటున్నారు? ఏహి విదిసే దక్షిణ దిశ జాయి, మళ్ళీ అలాగా అవమానం పొంది దక్షిణ దిశానికి వెళ్ళిపోతున్నారట. ఎవరు? రావణాసుడు. లంక మనహు విభీషణ పాయ్, లంకాల రాజ్యంలోని విభీషణుడు కూర్చున్నారు. ఇది కూడా కళ వచ్చింది. కళ అంతే నిజమే. చూడండి, ఆ విభీషణుడు రాజ్యంలోని రాజ సింహాసనంలోని కూర్చున్నారు. నగర ఫిర రఘుబుర దహాయ్, నగరం అంతా రఘువీర్ రామచంద్రమూర్తి విజయ ప్రకటనని ఘోష అవుతుంది. తబ ప్రభు సీతా బోలు పఠాయి, యద సపనా మే కహు పుकारी, हई सत्य गए दीन चारी, तासु बचन सुनते बड़ तोरी, जनक सुत के चरण ही भरी. ఈ విధానంగా చూడండి, ఒక విషయం ఆలోచించారు దీంట్లోని. ఇదే రామాయణంలో తెలుసుకోవాల్సింది. ఎప్పుడైతే ఈ స్వప్నం అని చెప్తున్నారో ఎవరు వింటున్నారు? అక్కడ పైన ఎవరున్నారు? ఇప్పటికొచ్చి ఆంజనేయ స్వామికి మళ్ళీ ఏం చెప్తున్నారు? నగర ఫీరి రఘువీర దుహాయి, ఈ నగరం అంతా కాల్చేసారు. ఈ బాణర్లు అందరూ వచ్చేసి నగరం అంతా కాల్చేసి దక్షిణ దిశానికి వెళ్తున్నారు, గాడిద పైన ఊరేగిస్తున్నారు అని చెప్పేసి అన్నీ చెప్తున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామికి బలు పెరిగింది. ఏంటి? నేను ఈ నగరం కాల్చాలి. అప్పటికొచ్చి కాల్చుదామని ఎవరికి భావన లేప ఉండేది ఆంజనేయ స్వామి. చూడు, గురువుకి కూడా నువ్వు దిశ ఇచ్చేవారు ఎవరు? భగవంతుడు. ఎవరో ఒక మాధ్యమంలో ఇస్తారు. ఏం చేస్తాను నేను భక్తిదేవికి చూశాను అని చెట్టు కింద రావణాసుడు వచ్చేసి ఎంత పెద్ద తిడుతున్నారు, చంపడానికి ప్రయత్నించారు. కానీ ఏం చెప్పకుండా అలా కూర్చుని ఉన్నా, ఏం చేయలేదు. నేను ఏం చేస్తాను అని ఏ ప్రకారంగా తోవ కనుగొని ఉంది ఆంజనేయ స్వామి. అప్పుడు ఇతను స్వప్నం వచ్చేసి లంక అంతా దహం చేసేదట బానరులు అందరూ. అంటే బలిపెరిగింది. అయితే నేను లంక అంతా తగలగొట్టాలి, అప్పుడు అయితే నేను కాల్చాలి, లంకాని అంతా దహించాలి అని అప్పుడు బలి వెలిగింది. భక్తులకి ఏదో ప్రకారంగా ఎవరి ప్రకారంగా ఇండికేషన్స్ ఇచ్చేస్తారు. ఆ ఇండికేషన్ వైష్ణవుల వల్ల వస్తుంది, సాధువుల వల్ల వస్తుంది, మహాత్ముల వల్ల వస్తుంది, గురువు వల్ల వస్తుంది. ఆ ఇండికేషన్స్కి ఇది భగవంతుడి ఆజ్ఞ అని మనం ముందుకు వెళ్ళిపోవాలి. అప్పుడు మనం ఖచ్చితంగాను భక్తి రాజులో ముందుకు వెళ్తాం. ఇది గురుగారు చెప్పారు, వైష్ణవులు చెప్పారు, సాధువులు చెప్పారు, మహాత్ములు చెప్పారు. మనం ఒకవేళ సాధువులు మహాత్ములు మనం అహేతు గురించి చెప్పినా, అంటే అహేతుకి అంటే అహేతుకు అంటే హితం కాకపోయినా వాడు చెప్పినా కూడాను అది ఖచ్చితంగా హితం అయిపోతుంది. భగవంతుడు మనం అనుకుంటాం అది హితం కాదు, వైష్ణవులు ఎందుకు ఇలా చెప్పారు నాకు ఇలాగ చేయమని. ఒకవేళ మనం పాటించాలనుకోండి, ఆ హితం ఏది కాదో అదే మనకి హితం అయిపోతుంది. అంత నమ్మకం ఉండాలి భక్తులపైన, వైష్ణవులపైన, సాధువులపైన, భగవంతులపైన. ఈ ప్రకారంగా స్వప్నం వచ్చింది అని చెప్పడంతో ఆంజనేయ స్వామికి అప్పుడు నేను చేయాల్సింది ఈ విధానంగా. ఈ త్రిజట అంటే ఎవరు? విభీషణుడిలో చెల్లి. త్రిజట అంటే ఏంటి? జట అంటే ఏంటి? జడ. ఈ జడ ఎక్కడి నుంచి వస్తుంది? శిరస్సు నుంచి వస్తుంది. శిరస్సు నుంచి ఒకటి జుత్తు వస్తుంది, ఇంకోటి ఏమొస్తుంది? విచారం, ఆలోచనలు కూడా శిరస్సు నుంచే వస్తుంది కదా, అంతేనా? ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆలోచన? జుత్తు కూడా వస్తుంది, ఆలోచనలు కూడా, విచారం కూడా వస్తుంది. అయితే ఒక జుత్తు ఎలగబడితే అలా పెరిగి ఉన్నది, అందంగా ఉంటుందా? దానికి ఏంటి?
సంస్కారం అంటారు. ముండన సంస్కారం రాకపోతే వాళ్ళు సైజ్ చేసుకుంటారు, నీట్గా సైజ్ చేసుకొని కటింగ్ చేసుకొని ఒక షేప్ తీసుకొస్తారు. అప్పుడు జుట్టు బాగా కనబడుతుంది. ఎలాగ పడితే అలాగా ఉన్నదనుకోండి, దువ్వుకోకుండాను ఎలాగ ఒక పిచ్చోడిలాగా ఉన్నారు. జుట్టు చూసి ఒక వ్యక్తి అనుకునే పిచ్చోడిలాగా ఉన్నాడు అంటారు. జుట్టు సైజుగా ఉంటే వాడు చదువుకోపోయిన లేకపోయినా కూడాను వాడు ఏదో అఫీషియల్గా ఉన్నాడు అని. ఒక జుట్టుతోని ఒక వ్యక్తికి ఎంతో వ్యక్తి. సో జుట్టు కూడాను మనం సంస్కారం చేయాలి. అలాగే విచారం కూడా శిరస్సు నుంచి వస్తుంది కాబట్టి బోల్డ్ విచారాలు వస్తుంటాయి, కానీ దానికి మనం సంస్కారం చేయాలి. ఎప్పుడప్పుడు అనేక విచారాలు వస్తుంటాయి. ఆ విచారం ఎలాగైతే విచారం అవుతుందో అలాగే విచారం ఎలాగైతే అవుతుందో అలాగే వెళ్ళిపోతే పిచ్చోడు అనుకుంటారు. ఆ విచారానికి సంస్కారం చేయాలి, కట్ చేయాలి. ఎలాగా? వైష్ణవం తాలూకా వాక్యంతో. ఇది కత్రి ఏంటి? వైష్ణవం తాలూకా వాక్యం, కథ, కీర్తనం, భగవత్ కథలోని భాగవతం ప్రకారం చెప్పిన ప్రకారంగాను మనం మన విచారానికి సంస్కారం చేయాలి. అప్పుడు అది అందంగా ఉంటుంది. ఆ విచారం అందంగా ఉంటుంది. మనకి ఏది నచ్చిందో అది విచారం చేసుకుని మనం ముందుకెళ్ళామనుకోండి పిచ్చోడు అంటారు. ఎలాగ జుత్తులు ఎలాగబడితే ఎలాగ ఎరగబోసుకుంటారంటారా? ఎలాగ ఎరగవేసుకున్నారు అనుకోండి, అది పిచ్చోడులా ఉన్నాడు చూడండి అని చెప్తారు. నీట్గా షేవ్ చేసుకొని నీట్గా క్లీన్గా ముండనైతే, లేదంటే మంచిగా జుత్తు ఉంచుకుంటే వాడు నీట్గా బాగా కనబడతాడు. ఒకవేళ పిచ్చోడు కూడా అలా కట్ చేసుకుంటే వీడు మంచోడు అనుకుంటాం, అంతే కదా. కానీ మంచోడు ఒకవేళ ఆ విధంగా వదిలితే వాడికి పిచ్చోడే అనుకుంటాం. సో ఎలాగ మనం జుత్తుని సంస్కారం చేసుకుంటామో అలాగ విచారాలను కూడా సంస్కారం చేసుకోవాలి. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క విచారంతో వస్తుంది. ఎప్పుడు రజోగుణంలో ఉన్నట్టు రజోగుణ విచారాలను వస్తాయి, తమోగుణంలో ఉంటే తమోగుణ విచారాలు వస్తాయి, సత్వగుణంలో ఉంటే సత్వగుణంతో విచారాలన్నీ వస్తాయి మనలో. ఒక్కొక్క పూట ఒక్కొక్క క్షణం ఒక్కొక్క రోజు మనకు ఒక్కొక్క విచారం వస్తుంది. ఆ విచారాలకు అన్నిటికీ మనం సంస్కారం చేస్తూ ఉండాలి. అలాగా కథా మాధ్యమాన్ని మనం అది కత్తిరిలాగా మనకి సంస్కారానికి, దుస్సంస్కారానికి, దుస్విచారానికి కట్ చేసేస్తుంటుంది. సో మనం ఇలాగ విచారాన్ని అన్నిను కట్ చేసుకుంటూ సంస్కారం చేసుకుంటూ వెళ్తూ వాళ్ళు అప్పుడు జీవితంలో మనం మంచిది పొందగలం. ఇది త్రిజట. జట అంటే జుత్తు, త్రిజట అంటే మూడు అంటే ఏంటి? ఒక జట కర్మము, ఇంకో జట జ్ఞానము, ఇంకో జట భక్తి. కర్మ, జ్ఞాన, భక్తి, 3 జటాలు ఉన్నాయి. ఈ త్రిజటకి కర్మము కూడాను శుద్ధమైన కర్మము. విభీషణుడు ఎలాగా భక్తి చేస్తుండేరో అలాగా త్రిజట కూడాను. మరి జ్ఞానము కూడాను అత్యధికంగా ఆయన. మరి భక్తి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగాను కర్మం కూడా అలాగే ఉండాలి, జ్ఞానం కూడా అలాగే ఉండాలి. జ్ఞానం లేకపోతే భక్తి స్థిరం ఉండదు. భాగవతంలోని ప్రారంభంలోని జ్ఞానము వైరాగ్యము 2 ఇద్దరు పిల్లలు భక్తిదేవికి ఏడుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు బృందావనానికి ఎప్పుడైతే వెళ్ళిపోయారో మొత్తం దేశం అంతా తిరుగుతారు భక్తిదేవి. మరి వాళ్ళిద్దరు పిల్లలు ఎవరు? జ్ఞానము, వైరాగ్యము. కర్ణాటక నుంచి స్టార్ట్ అవుతారు, మొత్తం అంతాను తిరిగి బృందావనానికి వెళ్తారు. బృందావనానికి వెళ్ళేటప్పటికి భక్తిదేవి యవ్వనం అయిపోతారు, జ్ఞాన వైరాగ్యం ఇద్దరు పిల్లలు ముసలైపోతారు. అరే నా పిల్లలు నా ముందు ముసలైపోయారు, నేను ముసలైతే బాగుంది, ముగ్గురు ముసలోళ్ళు అనుకుంటాం. కానీ నేను యువతి అయిపోయాను, వీళ్ళిద్దరూ నా ముందు ముసలైపోయారు. ఎలాగ ముసలైపోయారంటే లెగలేకపోతున్నారు, కళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారు, అంత ముసలైపోయారు. మరి తల్లి ముందు పిల్లలిద్దరూ ముసలైపోతే ఎలాగుంటుంది? అరే బృందానికి వచ్చిన తర్వాత ఈ ప్రకారంగా అయిందని చెప్పేసి భక్తిదేవి ఏడుస్తూనే ఉన్నారు. భక్తిదేవి దగ్గర జ్ఞానం వైరాగ్యం లేకపోయింది అనుకోండి, ముసలైపోతారు అనుకోండి. భక్తిదేవి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. మన భక్తి అందుకే ఏడుస్తుంది, ఎప్పుడు ఏడిచినట్టు చేస్తున్న భక్తి అంటారు సరే, అలాగే ఏడుస్తుంది మన భక్తి. ఎందుకంటే మనం జ్ఞానము వైరాగ్యం ఇద్దరు పిల్లల్ని దృఢంగా ఉంచలేకపోతున్నాం. ప్రతినిత్యం జ్ఞానం ఉండాలి, ప్రతినిత్యం వైరాగ్యంతో జీవించాలి. ఎప్పుడు మనకి భక్తి చాలా ప్రసన్నంగా ఉంటారు. ఎప్పుడైతే నారదులు చెప్పారో, నారదులు వేదము, పురాణాలు, శాస్త్రాలు, గీత అన్నీ చదివేశారు. ఎన్ని మంత్రాలు వచ్చో అన్నీ చదివేశారు. ఇలా చేస్తున్నారు, మళ్ళీ పడిపోతున్నారు.
భక్తిదేవి. ఎప్పుడైతే భాగవతం ప్రారంభిస్తాం, ఇప్పుడు రామాయణం అయిపోతుంది ఇంకొక 4 రోజులని భాగవతం ప్రారంభిద్దాం. అప్పుడు భాగవతంలోని మహిమలు ఇవన్నీ వస్తాయి. తీస్తున్నారు మళ్ళీ పడిపోతున్నారు, తీస్తున్నారు మళ్ళీ అరే నా అన్ని ప్రక్రియ అంతా నేను చెప్పేశాను, అయినా కూడా వీళ్ళకి నేను లేపలేపాను అని వాళ్ళ గురుగారు ఎవరు? నారదుడు గారి గురువు సనకాదిక ఋషులు, వ్యాసదేవులు శిష్యులు. సనకాదిక ఋషుల దగ్గరికి వెళ్ళారు. ఏం చెయ్యాలంటే అప్పుడు శ్రీమద్ భాగవతి మహాపురాణం చెప్పాలి, శ్రీమద్ భాగవతం మహాపురాణం చెప్పాలి అని చెప్పేసి సనకాదిక ఋషులు నారదులకి భాగవతం ఉపదేశం ఇచ్చారు. ఆ భాగవతం భక్తిదేవి దగ్గరికి చెప్తే పిల్లలిద్దరూ లెగిసి తాండవ నృత్యం చేశారు. అప్పుడు భక్తిదేవి ఆనందపడ్డారు. నా పిల్లలు నా ముందు, పిల్లలు ఎవరైనా నృత్యం చేసుకొని చూస్తే ఏ తల్లికి ఆనందం ఉండరు. ఎప్పుడైతే భాగవతం వింటారో అప్పుడు భక్తి, జ్ఞానము, వైరాగ్యం అందరూ ఆనందం ఉంటుంది. భాగవతం అటువంటిది గ్రంథం. మహాముని కృతే, ఇది ఎవరు రాయలేదు, మహాముని ఎవరు? వ్యాస మహాదేవులు రాశారు. మరి చెప్పేవారు ఎవరు? సుఖదేవ గోస్వామి చెప్పున్నారు. ఇది మహాముని కృతే కింబా పరరేశ్వరో, ఇంకా దేనికి పరరేశ్వరో, ఇంకా ఇతర ఈశ్వరుడు ఎవరు? భగవంతుడు వాంగ్మయ స్వరూపమైన కృష్ణుడు ఉంటుండగాను ఇంకా ఇతర ఈశ్వరుడు ఇంక ఎవరు కావాలి? ఏం అవసరం? కింబా పరరేశ్వర సద్య హృదయ బరుద్య అత్ర కృతుభి సుశ్రుభి సత్క్షణాత్. ఎప్పుడైతే మనకి విరాజిస్తారో తత్క్షణాత్ మన హృదయాలని ఆనందాన్ని ఇస్తారు. ఈ విధానంగాను సీతాదేవికి స్వప్నం చెప్పడంతో సీతాదేవి రాముడు వస్తారు అని విన్నారు. రాముడు తల చూడలేక విరోహం పెరిగిపోతుంది. రాముడు విరోహం అని తెలుస్తుందా? సెపరేషన్. రాముడు తలకు విరోహాన్ని తట్టుకోలేకపోతున్నారు సీతాదేవి. చెప్తున్నారు, త్రిజట సునో బలకోర జోరి మాతు విపత్తి సంగినితే మోరి తజ దేహ కురు బేగి ఉపాయి దుస్సహ విరోహు అవనః సహి జాయి. రామ శ్రీయ రామ రామ శ్రీయ. హే త్రిజట విను, నాకు హెల్ప్ చేయి. సీతాదేవట త్రిజటకి హెల్ప్ అడుగుతున్నారు. ఏం చేయాలి? నాకు కొంత అగ్ని. దేనికి? ఆ అగ్ని వల్లని నా శరీరం దాహం చేసేసుకుంటాను. నేను ఈ రాముడు తాలూకా భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి తాలూకా విరోహాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ అగ్ని కన్నాను ఆ అగ్నిలో కాలిపోవడం ఇంకా నాకు శ్రేష్టము అని అగ్గి అడుగుతున్నారట. పొద్దున్నే ఎక్కడ అగ్గి ఉంటుంది? ఏ ఇంట్లో పొయ్యి ముట్టిస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్తో పొయ్యి ముట్టించడానికి అవసరం లేదు, డైరెక్ట్గా కాజు కిస్మిస్లాగా అయిపోతుంది. ఇంకా పొయ్యి ఎవరి ఇంట్లోని కొద్దిగా తక్కువే, ఫ్రై చేయడం, బాయిల్ చేయడం గట్టాను. సో మరి అగ్గి తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు అగ్గి? మళ్ళీ పొద్దున్నే అగ్గి కావాలి అంటే ఎలాగొస్తుంది చెప్తాను. ఆని కాఠరచు చితావనాయి మాతు అనల పుని దేహి లగాయి సత్య करहि మమ ప్రీతి సయాయి సునేక శ్రవణ సుల మమ బాణి రామ్ శ్రీయ రామ్ రామ శ్రీయ రామ్. ఈ ప్రకారంగా వెండంతో త్రిజట అక్కడించి వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. ఎందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించారంటే, నేను ఉంటే ఏదో ఒక బాధ చెప్తుంటారు, అగ్గి తెమ్మంటారు, నాకు విషం ఇచ్చేయమంటారు, లేకపోతే ఏదో పొడి చేయమంటారు, కట్ చేయమంటారు, ఇక్కడ ఉంటే అలాగే ఉంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోయారట. ఎవరు? త్రిజట. సున్నత బచన పద గహి సముజాయే ప్రభు ప్రతాప బల సూజసు సునాయేసి నిస్సనో అనల మిల సును సుకుమారి అస కహి సో నిజ భవన సిధారి. ఏ సుకుమారి, మీరు అలాగ అవ్వకండి, కొంతసేపు ఉండండి, నేను అగ్ని చూస్తానని చెప్పేసి మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కహ సీతా విధి బా ప్రతికూల మిలిహన పావక మిట్టిహీన శూల देखियत प्रगट गगन अंगार అవని ఆవత ఏక ఉతార రామ్ శ్రీయ రామ రామ శ్రీయ రామ్. ఎప్పుడైతే త్రిజట వెళ్ళిపోయారో అప్పుడు ఆకాశం పైన చూస్తున్నారు. ఆకాశంలో మొత్తం ఒక బొగ్గులాగా ఉన్నది, ఇంకా తెల్లారిపోలేదుగా. మరి అక్కడ తార
తార అంటే నక్షత్రం. తారాన్ని చూస్తున్నారు, నక్షత్రం చూస్తున్నారు. నక్షత్రం అడుగుతున్నారట, నాకు నువ్వు అగ్గి ఇవ్వు, ఆ అగ్గితో నేను దహించుకోవాలనుకుంటున్నాను, ఈ రామ విరోహాన్ని నేను సహించలేకపోతున్నాను అని. ఇంకొద్దిసేపు తర్వాత వెళ్తున్నారు. పావకమై శశి ప్రవతనో ఆగి మానవు మోహి జానహత భాగి సునహి వినయ మమ బిటప అశోక సత్య నామ కరు హరు మమ శోక. రామ శ్రీయ రామ రామ శ్రీయ. ఇంకొద్ది తర్వాత చంద్రుడిని చూశారట. ఇంకా చంద్రుడు అస్తమవలే. చంద్రుడు, హే చంద్రుడు, నువ్వు కూడా నాకు అగ్ని ఇయ్యు, నీలో అగ్ని ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆ అగ్ని ఇయ్యు, నేను దహించిపోతాను. తారాన్ని అడుగుతున్నారు, మరి చంద్రుని అడుగుతున్నారు. ఇంకొద్దిగా సున్నోహ వినాయ మమ బిటప అశోక. ఏ వృక్షం కింద కూర్చున్నారు? అశోక వృక్షం అడుగుతున్నారట. అశోక వృక్షం, నువ్వు నాకు అగ్ని, నువ్వు. అశోక వృక్షం అనేది దైవ వృక్షం, సో తనలో కూడా శక్తి ఉంటుంది కాబట్టి అశోక వృక్షం అడుగుతున్నారు, నాకు నువ్వే నా అగ్ని ఇలా చూపించి అడుగుతున్నారు. చూసారా చాలామంది ఇలా అశోక వృక్షంకి బయట చూసి అడుగుతున్నారట, నువ్వైనా నాకు అగ్ని ప్రదర్శించు, నేను ఈ శరీరాన్ని దాహం చేసేసుకుంటాను, నేను రామ విరహ అగ్నిలోని నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక విచిత్రం అనుకున్నాను, అరే నేను భక్తిదేవికి చూసినప్పుడు చక్క రాముడి దగ్గర గుణగణాలు కీర్తించేవారు, ఎప్పుడు రామనామస్మరణలో ఉండేవారు. ఇప్పుడేంటి భక్తిదేవి తారాకి అడుగుతున్నారు అగ్ని, చంద్రుడికి అడుగుతున్నారు, అశోక వృక్షంకి అడుగుతున్నారు. ఈ భక్తి కొద్దిగా డైవర్ట్ అయిపోయారు. దేనివల్ల డైవర్ట్ అయిపోయారు? మోహరూపమైన రావణం వచ్చడం వల్ల భక్తి మంది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మోహరూపమైన పతి, మోహరూపమైన పత్ని, మోహరూపమైన పిల్లలు, మోహరూపమైన బిల్డింగ్, ఉద్యోగం, సద్యోగం ఇవన్నీ ఎప్పుడైతే వస్తారో అప్పుడు మన భక్తి ఏమవుతుంది? డైవర్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే కొన్ని క్షణాలు మోహం వచ్చింది, రావడం వచ్చాడు, సీతాదేవి ఈ ప్రకారం అయిపోయారేంటి, దృఢం లేదు అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఆశ్చర్యమైపోయాడు. కొంత డిస్టర్బ్ అవడం వల్ల ఎవరో ఒకటి చెప్పేశారో, ఎవరు చెప్పారా భక్తి ఈ వయసులో భక్తి చేయమని చెప్పేసి చక్కగా ఉద్యోగం సజావాలు చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, మీరు ఇప్పుడు నుంచి ఎవరు చెప్పారు మీకు వయసు ఈ వయసులో మీకు రమ్మన్నా? ఎవరో చెప్తే మన విచారంకి వెళ్ళిపోతుంది అది. అక్కడ అవును నిజమే ఉన్నది మనకు వయసు అని చెప్పేసి మనం విచారం చేసుకుంటాం. సో డైవర్ట్ అయిపోకూడదు. మోహరూపమైన ఎవరైనా వచ్చి మనకి డిస్టర్బ్ చేస్తారు భక్తిదేవికి, కానీ భక్తి డిస్టర్బ్ అవ్వకూడదు. భక్తిదేవి స్వయంగా డిస్టర్బ్ అయిపోయారు. ఏంటి ఆ రాముడికి విడిచిపెట్టేసి రాముడికి అగ్ని అడిగితే ఖచ్చితంగా పంపిస్తారు. ఏం పంపిస్తారు? నాలాంటి వాహనాన్ని పంపిస్తారు. తనకి అగ్నితో దాహం అవసరం లేదు, మొత్తం ఈ లంకానే అగ్ని రూపం చేసేస్తారు. ఈ లంకకి అగ్ని మొత్తం ధూ అని ఎగుతుంటుంది. అశోక వృక్షం విడిచిపెట్టేసి మొత్తం లంక అంతా కాలిపోతుంది. చూడండి కొన్ని క్షణాల తర్వాత. కానీ అగ్ని ఎవరికి అడుగుతున్నారు? అదే భక్తిదేవి రామ్ 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 అనొచ్చుగా, చంద్రుడికి అడుగుతున్నారు. చాలామంది మనం రాముడి దగ్గర దొరికిపోయింది, కృష్ణుడి దగ్గర దొరికిపోయింది, ఈ దేవతల దగ్గరికి వెళ్ళి, ఆ దేవతల దగ్గర తిరిగి, ఈ దేవి దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి, ఇక్కడికి వెళ్ళి అడుగుతాం మనం. అరే రాముడు తన దహించుకోవడానికి కొంత అగ్ని కావాలన్నారు. మొత్తం రాముడు తలక దూత మొత్తం లంకామే అగ్నిమయం చేసేసారు. ఇది రాముడు తలక వైభవం, రామనామం తలక వైభవం, రామదూతుడు తలక వైభవం. మనం అతన్ని స్మరించాలి నిరంతరంగా, నిత్యం. భక్తిదేవి కొద్దిగా డైవర్ట్ అయిపోయారు, కన్వర్ట్ అయిపోయారు. మన భక్తి ఎప్పుడు కన్వర్ట్ అవ్వకూడదు, దృఢంగా ఉండాలి. ఈ విధానంగాను అంటే సీతాదేవి విరోహం తట్టుకోలేక చూడలేక ఆంజనేయ స్వామి ఏం చేశారంటే, ఏం చేస్తున్నారు? కపికరి హృదయ విచారి దీన ముద్రికా డారి తబో జను అశోక అంగార దిన హరస్ ఉఠి కర గహేవు రామ సియ రామ రామ సియ. ఎప్పుడైతే పట్టుకున్నారో అగ్ని కావాలంటున్నారో అప్పుడు ముద్రిక అంటే ఏంటి? రాముడు ఇచ్చారు కదా ఉంగలికం, అది వేసేసారట కిందకి. ఎప్పుడైతే పడ్డాదో అది అగ్ని అనుకొని
సీతాదేవి చూడకుండానే హృదయంలో పెట్టేసుకున్నారు, కాలిపోతాను అని చెప్పేసి. కానీ ఇది ఏ ప్రకారంగా హీట్ అవ్వకుండా, హీట్ లేదు, జనరేషన్ లేదు, ఇది అగ్గి కాదా అని చూసేప్పటికీ సీతాదేవి చేతిలోని రామ్ నామ పేరుతోని ఒక ముద్రిక ఉన్నది. గురుగారు మనకి మళ్ళీ ఏం చేస్తారంటే రిమెంబర్ చేస్తారు. నువ్వు రాముడిని విడిచిపెట్టేసి తారాని అడుగుతున్నావు, చంద్రుని అడుగుతున్నావు, అశోక వృక్షాలు, చెట్టుల్ని, పొట్టల్ని, దేవతల్ని అడుగుతున్నావు. నువ్వు ఎవరిని అడగాల్సింది? రామ్. ఎప్పుడైతే రామ్ తలకు ముద్రికని చూసారో అప్పుడు సీతాదేవి తబదెఫి ముద్రిక మనోహర రామ నామ అంకిత అతి సుందర చకిత చితోముదరి పహిచాని హరష విషాద హృదయ అనుకాలి. ఎప్పుడైతే ఆ ముద్రికాని చూసారో, రామనామం చేశారో, హరషి ఆ సీతాదేవి చాలా ఆనందం పడిపోయారు. రామ్ 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 రామ్. అప్పుడు మళ్ళీ గుర్తుపెట్టుకున్నారు రామ్ రామ్. విధానంగాను గురుగారు మనకు మళ్ళీ స్మరిస్తారు. మనం డైవర్ట్ అయిపోయినప్పుడు, మన భక్తి డైవర్ట్ అయిపోతుండేది. అప్పుడు గురుగారు అరే రామనామం చేయాలి, కృష్ణనామం చేయాలి, కృష్ణ నామ పైవ సకల ధన, కృష్ణనామ పైవే సకల ధన. అన్ని ప్రకారంగా ధనము మీరు కృష్ణనామంలోనే పొందుతారు. కృష్ణనామం చేస్తే ఏది పొందుతారు, ఏది పొందరు అని కాదు. కృష్ణనామ స్మరణని అనేక ధనము, సకల ఐశ్వర్యం, సకల శాంతి, సకల సౌభాగ్యం అన్నీ లభిస్తుంది. అందుకే ఎప్పుడైతే తను చూసారో ఆ ముద్రికలోని రామనామము, ఆ ముద్రిక చూసి సీతాదేవి తనకు ప్రసన్నత, అద్భుతమైన ప్రసన్నత. ఈ ప్రకారంగా ప్రసన్నమై ఆ ముద్రిక పొంది సీతాదేవి ఏం చేశారు, ఆంజనేయ స్వామి ఎలాగ పరిచయం అవుతారు అనేది రేపు సస్పెన్స్ ఉండాలి. ఎలాగా వస్తారు ముందు, మనం భక్తిదేవికి అప్రోచ్ అవ్వాలంటే ఆంజనేయ స్వామి ఏ విధానంగా రాముడి తలక సంకేతం, రాముడి తలక ఒక ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వాలి. ఫస్ట్ ముద్రిక ఇచ్చారు. సరే, ఏ ముద్రిక ఇచ్చారు? రామనామం తలక ముద్రిక. సో మనం భక్తికి అప్రోచ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోరు నుంచి ఏం రావాలి? నామమే రావాలి. ఆంజనేయ స్వామి తిలకం పెట్టుకొని, లేకపోతే గుండు గీసుకొని, ఉప్పు గింజలు ఎత్తుకొని రాముడి తలకు ఏం చేయలేదు. సీతాదేవికి వెళ్ళి డైరెక్ట్గా మొక్కేవచ్చు కదా, కాలు మీద పడిపోవచ్చు కదా, ఏమి చేయలేదు. ముందు రామనామం. భక్తితో పరిచయం ఏంటి? కృష్ణనామం, రామనామంతోనే. మనం కరెక్ట్గా 16 మాలు చేస్తే ఖచ్చితంగా భక్తిదేవితో పరిచయం అవుతాం మనం. కానీ ఆ 16 మాలు చేసినప్పుడు దుర్గాదేవిని, చండిని, చాముండాన్ని పిలిచామనుకోండి ఏమవుతుంది? తర్వాత పోనీ చండి చాముండిని పిలుస్తున్నా పోనీ అవుతుంది, లంకిని, భూత పిశాచిని, ఇవన్నీ పిలుస్తున్నాం మనం. స్ట్రైట్ దృఢంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామనామంతోనే భక్తి పరిచయం అవుతారు. ఒకవేళ రామనామం ఒకవేళ మంది లీనియన్స్ అయిపోయింది, మాయా వచ్చేసింది, నిద్ర వచ్చేసింది, ఆలస్యం వచ్చేసింది, బద్ధకం వచ్చేసింది అంటే మనకి భక్తి ఎప్పుడు లభించి మనం ఎప్పుడు భక్తి దేవతని మనం ఇంట్రొడ్యూస్ అవ్వలేము. మనం ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అవ్వాలి ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలోని రామనామం ఉండాలి. సో ఇంట్రడక్షన్ అనమాట. ఆంజనేయ స్వామికి భక్తిదేవికి ఎప్పుడు ఏ ప్రకారం పరిచయం లేదు, రామనామంతోనే వచ్చిన పరిచయం అవుతారు. ఇప్పుడు ఎలాగ నమ్ముతారు మనం భక్తి చేస్తామని? భక్తిదేవి. ఎందుకంటే ఒకసారి దెబ్బ తిన్నారు. ఎవరు? సీతాదేవి, భక్తిదేవి. ఒక సాధు రూపంగా వచ్చి రావణాసుడు రాక్షసుడు ఒక సాధు రూపంగా వచ్చేసి వెతికే వెళ్ళిపోయారు. అందుకే భక్తిదేవి ఇప్పుడు మీరు బోల్డ్సార్లు మోసం చేసి ఉన్నారు. ఇప్పుడు కాదు, ఈ జీవితం కాదు, అనేక జీవితంలోని మీరు మోసం చేసుకుని భక్తిదేవికి వచ్చి ఉన్నారు, నటించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ నటిస్తున్నారు నేను భక్తి చేస్తున్నానని చెప్పేసి. తిలకం పెట్టుకొని, జుత్తు పెట్టుకొని, గుడిలో ఉండి, గోపురం ఉండి, లేకపోతే గుడికి వచ్చి అందరూ నటిస్తున్నారు భక్తి చేస్తున్నాడు. కానీ ఇప్పుడు భక్తిదేవి మోసపోదు, భక్తిదేవి అలర్ట్గా ఉన్నది. మీరు ఒకవేళ అలర్ట్గా లేకపోతే మీ పిలక భక్తిదేవి దగ్గర ఉంటుంది. ఏం చేస్తారు? రిజెక్ట్ చేసేస్తారు, మీ సర్టిఫికెట్ని రిజెక్ట్ చేసేస్తారు. భక్తిదేవి రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? సో ఎప్పుడు మనం రాముడిని, కృష్ణుడిని పొందలేము. సో అందుకే భక్తిదేవి ఎలాగ రిజెక్ట్ చేయకుండాను ఆంజనేయ స్వామి లాస్ట్కి తాతో అంటారు. అంటే తాతో అంటే ఏంటి?
పుత్రుడా, హే పుత్ర, తన తలకు కొడుకుగా భావిస్తారు ఆంజనేయ స్వామికి. అంత నమ్మకం. ఎందుకు వచ్చింది నమ్మకం అనేది రేపు తెలుస్తుంది. ఎలాగ ఇంట్రొడ్యూస్ అయినా ఫస్ట్ రామనామంతో, ఇంకా దేంతో ఆంజనేయ స్వామికి సీతాదేవి అలాగ నమ్మారు. మరి లాస్ట్కి కొడుకు అనేసారు, అబ్బాయి అనేసారు. సో ఎందుకు, ఏం చేశారు ఆంజనేయ స్వామి అనేది మనం రేపు తెలుసుకుందాం. రేపు కరెక్ట్గా 9:30కి వస్తే మనం ఎక్కువసేపు చెప్పగలం. ఇక్కడ సమయం టైం ఉంచితే మనకు తెలుస్తుంది టైం ఎంత అయింది ఏంటి అనేది.